ఒక కామన్ జనరల్ టాపిక్ పెళ్ళికి ఎందుకు తొందర. సో అదేంటండి అసలు ఇప్పటికే పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయి, మీరు ఇంకా తొందరపడదని చెప్తారేంటి అని. నేను చెప్పేది కాంప్లికేటెడ్ కాంబినేషన్స్ ఉండేవాళ్ళకి. సో మనం పెళ్ళికి వచ్చే సమస్యలు బోల్డ్ సార్లు డిస్కస్ చేసాం కదా. అంటే ఎవరికి తొందరగా మ్యారేజ్ అయితే మంచిది, ఎవరికి లేట్గా అయితే మంచిది. సో కాంప్లికేటెడ్ కాంబినేషన్స్ ఈ శుక్రరాహువులు, శుక్రకేతువులు, లేకపోతే శని కుజులు లగ్నంలోనో సప్తమాష్టమాల్లోనో ఇట్లాగా పాపగ్రహాలు సప్తమాష్టమాల్లో ఉన్నప్పుడు కొన్ని పరిహారాలు చేస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయి. కానీ చెయ్యొచ్చా, మన పరిహారాలు చేసి ముందుకు వెళ్ళిపోవచ్చా, అసలు ఏ ఏజ్లో చేస్తే మంచిది? నా దగ్గర కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళకి నేను సలహా ఇస్తూనే ఉంటాను. ఏమండి మీ అమ్మాయి జాతకంలోనో లేకపోతే మీ జాతకంలోనో ఇలాంటి పాపగ్రహాలకి పెళ్ళికి సంబంధం వచ్చింది కాబట్టి అమ్మాయి అయితే 26 ఏళ్ళు వచ్చిన తర్వాత 25, 26 వచ్చాక చేయండి పెళ్ళి. అబ్బాయి అయితే 28, 29 వచ్చిన తర్వాత అప్పటి వరకు పెళ్ళి గురించి ఆలోచించొద్దు అని. పాపం నా క్లయింట్స్ మంచివాళ్ళు కాబట్టి కరెక్టేనండి, ఇది సలహా అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు వద్దండి పెళ్లి చేసినా వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు, సో ఇబ్బంది పడతారు అని. అయితే మనకి మన ఇండియన్ కల్చర్లోనే ఉందన్నమాట. సో ఎప్పుడు కూడాను సరిగ్గా వాడు బాధ్యతగా ఉండట్లేదు, ఆ పిల్లకి బాధ్యత తెలియట్లేదు, పెళ్లి చేసేయండి అదే బాధ్యత వస్తుంది అని. సో ఈ కాన్సెప్టు ఒక 15 years బ్యాక్ అంటే 1995, 96 బిఫోర్ పుట్టిన వాళ్ళకి కొంతవరకు అప్లికబుల్ ఏమో కానీ ఈ యంగ్ జనరేషన్కి ఈ ఫార్ములా అస్సలు అప్లై కాదు. ఎందుకంటే మనము ఇప్పుడు ఇది వరకు ఉన్న అంటే ఒక 15 years బ్యాక్ ఉన్న టైంలో మ్యారేజ్ చేస్తే అది సెటిల్ అయిపోయినట్టు. కానీ ఇప్పుడు పెళ్ళి అనేది సెటిల్మెంట్ కానే కాదు, పెళ్ళి అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి ఇంత పాపగ్రహాలతో కనుక కాంబినేషన్ వచ్చి వీళ్ళు పెళ్లి చేస్తే బాగుపడతారులే అనుకోవడం మటుకు పెద్ద అపోహ. ఎందుకంటే ఇప్పుడు ఈ 1995 తర్వాత 96 తర్వాత పుట్టిన వాళ్ళ అందరూ అంటే వాళ్ళ హారోస్కోప్స్ నేను స్టడీ చేసినప్పుడు ఇలాంటి కాంప్లికేటెడ్ కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు పెళ్ళిలో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. అంటే మ్యారేజ్ అనేది వాళ్ళకి సెటిల్మెంటు కాదు, పెళ్లి చేసేస్తే వాళ్ళు బాగుపడేది ఉండదు. సో కాబట్టి కాంప్లికేటెడ్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే కొంత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయనివ్వాలి. అంటే ఏంటి, పాపగ్రహాలు ఏం చేస్తాయి, పెళ్ళి లేదా రిలేషన్ విషయంలో ఇబ్బంది పెడతాయి. సో ఆ అవకాశాన్ని మనం ఇవ్వాలి. పెళ్లి చేసేస్తే పెళ్లిలో ఇబ్బంది పడి మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చి లీగల్ ఇష్యూస్, మళ్ళీ సెపరేషను, మళ్ళీ సెకండ్ మ్యారేజ్, ఇదంతా అయ్యేటప్పటికే ఆ టైమే అవుతుంది. 26, 27 అవుతుంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా. సో అబ్బాయిలు అయితే ఇంక 29, 30 అవుతాయి. సో కాంప్లికేటెడ్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మనము వాళ్ళకి టైం ఇచ్చి వెయిట్ చేయడం అనేది చాలా అవసరం. సో మాట వినట్లేదు, వీళ్ళు ప్రేమ అంటారు, ఇదంటారు, వీళ్ళకి పెళ్లి చేసేస్తే మన బాధ్యత అయిపోతుంది, లేదా పెళ్లి చేస్తే వాళ్ళే బాగుపడతారని మటుకు అనుకోవద్దు. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్స్గా మనకి ఆ 24, 23, 24 ఏళ్ళ పిల్లల్ని మనమే కరెక్ట్ చేయలేకపోతే వాళ్ళ ఏజ్ వాళ్ళనే మహా అయితే 2, 3 ఏళ్ళు పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడ చేసుకోగలరు ఇంత బాధ్యతగాను అంత ఇది. సో ఎందుకంటే మారిన పరిస్థితులు మనకి 2000 బిఫోర్ వరకు ఉన్న జనరేషన్ వేరు, 2000 నుంచి ఉన్నది వేరు. 2000 అనేది కొత్త ఎరా మనకి. 2000 సంవత్సరం నుంచి చాలా మార్పులు వచ్చాయి. సో ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ సొసైటీలో కానీ సొసైటీ యాక్సెప్ట్ చేసే దానిలో కానీ మనము కొత్త వ్యవస్థలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అన్ని వైపుల నుంచి జరుగుతుంది. ఒక అమ్మాయిలు శక్తి సామర్థ్యాలు సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సెకండ్ ప్రిఫరెన్స్ మ్యారేజ్కి ఇచ్చే విషయంలో కానీ, అబ్బాయిలు కొత్తగా కుటుంబ బాధ్యతల్లోకి రావాల్సి అంటే ప్రొఫెషనల్ లైఫ్ ఒకటే కాదు ఇంకా అబ్బాయిలకి ఇప్పుడు. నౌ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్, పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత, ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత, ఇవన్నీ మార్పులకు లోనవుతున్న టైము. సో ఇలాంటి టైంలో కాంప్లికేటెడ్ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ శనికుజులు మ్యూచువల్ ఆస్పెక్టు, శనికుజులు కలిసి ఎస్పెషల్లీ వీటన్నిటికన్నా కూడాను ఇది నేను 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తే ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నవాళ్ళు భయపడతారు. అలా కాకుండా ఎవరి హారోస్కోప్లో అయినా సరే వీళ్ళకి మ్యారేజ్ కొంచెం లేట్ అయితే మంచిది, 25, 26 దాటాకి ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, అప్పుడే చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ మీరు ఒకళ్ళకే సమాధానం చెప్పుకోగలుగుతారు. అంటే మీ అమ్మాయికో మీ అబ్బాయికో మీకు అక్కడి వరకే ఉంటుంది. అదే ఇలాంటి సమస్యాత్మక జాతకాలు ఉండి పెళ్ళికి సంబంధించి లేట్ ఉన్న వాళ్ళకి తొందరగా పెళ్లి చేస్తే మీ కుటుంబంతో పాటు మీ పిల్లల కుటుంబం అంటే మీ ఇంకో ఫ్యామిలీ కూడా యాడ్ అవుతుంది కదా మ్యారేజ్ అయిపోతే, ఈ వాళ్ళు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి
సో ఈ జనరేషన్కి మ్యారేజ్ అనేది సెటిల్మెంట్ కాదు. మ్యారేజ్ అనేది ఇట్స్ ఎ పార్ట్. అంటే ప్రొఫెషనల్ లైఫ్, జాబ్ చేంజ్ అవ్వడం, వీటన్నిటితో పాటు పెళ్ళితో లైఫ్లో వచ్చే మార్పులు కూడా వాళ్ళకి అలాంటివే. సో మనము ఒక 15-20 ఇయర్స్ ఆఫ్ మైండ్ సెట్ తోటి సో పెళ్ళైతే వాళ్ళే అడ్జస్ట్ అవుతారులే, పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయిలే, ఇలాంటి ఆలోచన ధోరణి. ముఖ్యంగా పెళ్ళైతే పిల్లలు పుడితే ఇలాగా సెట్ అయిపోతారు, అడ్జస్ట్ అయిపోతారని మటుకు అనుకోద్దు. ఎందుకంటే ఇయర్ 2000 అనేది చాలా మార్పులను తీసుకొచ్చిన, అంటే మొత్తము ఇదే మారింది కదా, యుగం మారిపోయింది. అంటే లైక్ మనకి కలియుగంలోనే ఉన్నాం అనుకోండి. 1000 ఇయర్స్ ఆఫ్ ప్రతి 1000 ఇయర్స్కి అంటే 1 రూలింగ్లో ఫస్ట్ 1000 అంతా కూడా పురుషాధిక్యత. ఎందుకంటే రవి ప్రభావము. ఇప్పుడంతా 2 చంద్రుడు. అంటే ఆడవాళ్ళ ప్రభావము, వాళ్ళ ఇది మార్పులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పకుండా పేరెంట్స్ అందరూ కూడా, అఫ్కోర్స్ ఇంక్లూడింగ్ నేను కూడా ఒక పేరెంట్నే కాబట్టి, మన పిల్లలకి పిల్లలు వీటిని ఆలోచించేటప్పుడు పక్క వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయా, లేకపోతే 22-24 వచ్చేసింది కాబట్టి మనం చేసేద్దామా, ఇలాంటి ఆలోచనలు వద్దు. వాళ్ళ జాతక రీత్యా వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేస్తే వాళ్ళు బాగుంటారో అప్పుడే చేయండి. ముందే చేసి తలనొప్పులు తెచ్చుకోవడము అనేది వద్దు. తొందరగా అయ్యేది ఉంటే సమస్యలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వక్రగ్రహాలు ఉంటాయి, వాటి వల్ల పెళ్లి తొందరగా అవ్వచ్చు, కానీ సస్టైనబిలిటీ అనేది ఉండదు, కంటిన్యూటీ ఉండదు. కొంతమంది ఏంటి పెళ్లి లేట్గా అయ్యేదున్నా ముందే మొదలు పెడతారు, సంబంధాలు 22కే మొదలు పెడతారు, 26 వచ్చినా కుదరలేదు, 4-5 ఏళ్ళు చూసామనుకుంటారు. అంటే టైం వేస్ట్ అవ్వకుండా లేట్గా అయ్యేది ఉంటే ఈ టైంకి అవుతుంది అప్పుడు చూడండి, అది మంచిది. లేదు వక్రగ్రహాలు తొందరగా అయినా ఇబ్బంది పడతారు, ఆగండి. ఇలాగా పిల్లల జాతక రీత్యా పెళ్ళికి కానీ వాళ్ళ పిల్లల కోసం కానీ ప్లాన్ చేసేటప్పుడు మీరు సర్దుకుంటారులే, అడ్జస్ట్ అవుతారులే, ఇది చేసేస్తే బాగుపడతారులే, ఇట్లాంటి ఆలోచన ధోరణి మటుకు ఈ జనరేషన్కి అసలు అప్లికబుల్ కాదు. ఎందుకంటే నేను ఈ మధ్యన దగ్గర ఒక 5-6 నెలల నుంచి చూస్తున్న ఈ మ్యారేజ్ కేసెస్లో పేరెంట్స్ అందరూ అనుకున్నది ఒకటే, వీళ్ళకి పెళ్లి చేస్తే బాగుపడతారని. వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే లీగల్ ఇష్యూస్, లీగల్ సెపరేషన్స్, పిల్లలున్నా మేము విడిగా ఉంటాం అనుకోవడం, ఇట్లాంటివే జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. అండ్ మ్యారేజ్ అందుకే అన్న పెళ్ళికి ఎందుకు తొందర అని. సో ఆల్రెడీ ఏజ్ రీచ్ అయిన వాళ్ళు కొన్ని రెమెడీస్ చేసుకుని యూ కెన్ గో. బట్ కాంప్లికేటెడ్ కాంబినేషన్స్ ఉండి 24-25కి అమ్మాయికి పెళ్ళైపోవాలి, 26-27కి అబ్బాయి సెటిల్ అయిపోవాలి, ఇట్లాంటి ఆలోచనలు వద్దు. వాళ్ళ సెటిల్మెంట్కి టైం పట్టేటైతే యాజ్ అ పేరెంట్స్గా మనం కూడా టైం ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఈ జనరేషన్లో నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, నీకు జాబ్ ఉందా, నువ్వు సంపాదిస్తున్నావు, వీటికన్నా కూడా నువ్వు ప్రశాంతంగా ఉన్నావా, నీ లైఫ్ బాగుందా, ఇవి చాలా అవసరం అయిపోయాయి మనిషికి. ఓకే గైస్, ఇది ఒక జనరల్ టాపిక్. సో ఈ మధ్య నేను చూసిన కేసెస్ వల్ల నేనే చెప్తాను, నాకండి అసలు ఈ వీడియో ఒకటి నేను చేస్తాను. బికాస్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద రైట్ థింగ్. అంటే లేట్ పెళ్ళి ఉన్నప్పుడు లేట్గానే చేయాలి, ముందుగా చేస్తే ఇబ్బందులు తప్పాయి, అది నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.